ప్రజలను అనకండి, ఆంధ్రులు అనేది అందరినీ కలిపి కట్టుగా ఒక మాటలు మాట్లాడకండి అని చెప్పి ఆ విసుగుతో ఎందుకు నేను మీ పక్షం తీసుకున్నాను, మన పక్షం తీసుకున్నాను, మన ప్రజల పక్షం తీసుకున్నాను, ఏ ఒక్క నాయకుల పక్షం తీసుకోలేదు. అందుకండగా నేను విసిగిపోయి దమ్ముగా మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, నీతిగా సత్యంతో మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, ప్రజల ఆకాంక్షని మాట్లాడగలిగేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో. ఒక మాట మాట్లాడితే నా ఆస్తి పోద్దేమో, ఒక మాట మాట్లాడితే నా ఇల్లుని ధ్వంసం చేస్తారేమో. విసిగిపోయాము ఈ తప్పుడు రాజకీయాలు విసిగి చూసి చూసి చూసి. ఎంతకాలం మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు యువత గొడవలు పెడతారా మీరు? విసిగిపోయాము ఈ మాటలు చూసి. నేను ఇదే తెలంగాణ యువతకి ఇదే కోపం ఉంది. ఇది ఎప్పుడైనా చూడండి, రాజకీయ నాయకులు వ్యవస్థ మారే సమయం వచ్చింది. ఎంతసేపు కూర్చొని మీకు 2,000 ఇస్తాం, 1,500 ఇస్తాం అని చెప్పి ఇలాంటి పథకాలతో ముందుకెళ్ళదు. ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 3 దశాబ్దాలు ముఖ్యమంత్రి కావాలంటారు. ఆయన అసెంబ్లీలకు వెళ్ళరు. నేను ఏదనంటే నన్ను వ్యక్తిగతంగా నన్ను తిడతారు, నా వ్యక్తిగత జీవితాన్ని తిడతారు. నేను మాట్లాడదాం, అయ్యా మీరు అసెంబ్లీలకు వెళ్ళట్లేదని మాట్లాడితే దానికి తిడతారు. ముఖ్యమంత్రి గారికి అయ్యా మీరు మీ వాళ్ళు ఇసుక మాఫియాలు చేస్తున్నారు, లేదంటే జన్మభూమి కమిటీలు కేవలం మీ కార్యకర్తలు తప్ప ఒక బలమైన భయంకరమైన గుండా కమిటీలో తయారైన మాట్లాడితే ఆయనకి నా మీదకు దాడులు చేస్తారు. ఇవన్నీ ఎందుకు విసుగు చెప్తున్నామంటే, నిజంగా వీళ్ళెవరూ క్షేత్రస్థాయిలో వెళ్తే మీరు అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. క్షేత్రస్థాయిలో ప్రతి యువత మాట్లాడేది, అన్న మాకు 25 కేజీల బియ్యం కాదన్న, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్న మాకు. వీళ్ళెవరన్నా సరే, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము మీకు 3 తరాల రాబోయే ఒక 50 సంవత్సరాల భవిష్యత్ ప్రణాళికని వేసుకొస్తున్నామని చెప్పరు. మేము 3 తరాలు ఉండాలని అనుకుంటాం. చూసారు, మనం మాట్లాడుకునే దానికి, క్షేత్రస్థాయిలో యువత మాట్లాడుతున్న దానికి, మహిళలు మాట్లాడుతున్న దానికి, వాళ్ళు మాట్లాడడానికి నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉంది. జనసేన వచ్చింది, నేను వీళ్ళలాగా నేను 3 తరాల భవిష్యత్తు నేను మాటలు చెప్పట్లా. నేను త్యాగం చేశాను, దెబ్బ తిన్నాను. గర్వంగా ఎందుకు చెప్పగలను, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎందుకు చెప్పగలను అంటే, ఒక పార్టీ జెండా మోస్తే నాకు పదవి ఏంటని అడిగే రోజులు. అలాంటిది నా సర్వస్వం సినిమాలు, 20 కోట్ల ట్యాక్స్ కట్టి వదిలేసి నేను సినిమా వాళ్ళకి జనసేన పార్టీ పెట్టి, ఒకవేళ ఓటమి కానీ వచ్చిండుంటే నన్ను రాజకీయాల్లో మీకు తెలుసు కదా, చిన్నపాటి జన్మభూమి కమిటీలో కార్యకర్తల్ని నువ్వు వేరే పార్టీలు తిరిగావని చెప్పి హింస పెడతారు. అలాంటిది నా స్థాయి వ్యక్తిని అందరూ కలిసి ఏ విధంగా నన్ను దెబ్బ కొట్టేవాళ్ళు మీరు ఊహించుకోండి. కానీ ఎందుకు చేశాను ఇంత ఎక్సెప్షనల్ రిస్క్ అంటే, మారాలి రాజకీయ వ్యవస్థ, అవినీతి వ్యవస్థ మారాలి, నిలబడాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం అంటే ఇంత బలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితులు. ఎంతసేపు మనకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడేమో తెలంగాణ ఆంధ్రాను గొడవ పెట్టారు ఈ రాజకీయ అవకాశవాద రాజకీయ వ్యవస్థ. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తారు, నువ్వు ఈ కులమో ఆ కులం అని చెప్పి మళ్ళీ గొడవలు పెడతారు. మళ్ళీ అభివృద్ధి ఎప్పుడు కుంటపడుతుంది. ఈ అవకాశాన్ని వాడుకునే వ్యక్తులు అన్ని కులాల మధ్య గొడవలు పెట్టి వాళ్ళ లబ్ధి పెట్టుకుంటారు. విసిగిపోయి నేను మన అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. అభివృద్ధి అనేది ఒక కులానికో కొంతమందికో కొన్ని వర్గాలకో పరిమితం కాదు, అందరికీ సమానమైన అభివృద్ధి జరగాలి. అణగారిన వర్గాలు కొంతమంది ఉంటే వాడికి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వారి అభివృద్ధి చెందే అవకాశం, వీటన్నిటిని ఆలోచించుకొని నన్ను ముఖ్యంగా మన డెల్టా ప్రాంతంగా రైతులందరికీ కూడా కూర్చోబెట్టి, నేను ఒక సామాన్య రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడిని, నేను స్వతహాగా నేను రైతుని, ఒక చిన్నపాటి సెంటు భూమిలో వరి పండించిన వాడిని, కష్టం తెలిసిన నాకు రైతు కష్టం తెలిసిన వాడిని, పంటలు పండించిన వాడిని, దెబ్బతిన్నవాడిని. ఇవన్నీ తెలుసుకొని మేము మాట్లాడుకుంటుంది రైతులకు సంబంధించి. నేను ఈ మధ్య మేము మనోహర్ గారు మేమందరం పార్టీలో మాట్లాడుకుంటుంది ముఖ్యంగా మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందంటే ఒక రైతుల పాలసీ ఒకటి తీసుకొచ్చాం. దాని గురించి ఒకసారి అందరికీ చాలామంది డెల్టా రైతుల్ని కానీ అందరికీ సరైన గిట్టుబాటు ధర కానీ, ఎందుకంటే మనకి ఇంత అభివృద్ధి ఉంది, మనకి అవసరాలు బోళ్ళంత ఉన్నాయి, మనకి ఇంత పండిస్తున్నాం మనం. ఈ గిట్టుబాటు ధర లేకపోవడం, లేదంటే మీకు ఎంతసేపు కూర్చోబెట్టి అన్నిటికంటే కూడా దారుణమైన పరిస్థితి కౌలు రైతుల పరిస్థితి. కష్టపడేది పాపం కౌలు రైతులను ఎవరు పట్టించుకున్న పాపాను లేరు. అందుకని కౌలు రైతులకి ఎంత బలంగా నిలబడాలి, కౌలు రైతులకి ఎలాగ మనం
మనకి ప్రభుత్వాల నుంచి, మనకి బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, అలాగే రైతులు పండించిన దాన్ని ఎలా దానికి గిట్టుబాటు ధర రావాలి, లబ్ధి చేకూరేలా ఎలా కావాలి. అంటే ఇదే మనకి నిజంగా ఇలాంటి ప్రకృతి వనరులు ఉంటే అసలు ఏ రోజున కూడా విదేశాల్లో చాలా అద్భుతంగా వాళ్ళకు ఉంటుంది. అంటే ఎక్కడో అమెరికా నుంచి మనకి వాల్నట్స్ వస్తున్నాయి, అమెరికా నుంచి, చైనా నుంచి యాపిల్స్ వస్తున్నాయి. మనం విదేశాలతో పోటీ పడడానికి క్వాలిటీ తీసుకురావాలి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పట్టురావాలి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పట్టురావాలని మనం తీసుకెళ్ళి మనకి చాలా బలమైన వ్యవస్థ రావాలి ఇక్కడికి.